హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవిత టాక్స్. ఎలా ఉన్నారంతా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇక్కడ నేనైతే హిమాచల్ లోకల్ పీపుల్తో కలిసి ఒక నాగదేవుని గుడికి అయితే వెళ్తున్నాను. మహన్ నాగ్ అనే టెంపుల్. ఇది మండి డిస్టిక్లో ఉంటుందన్న. నాకు వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి డీటెయిల్స్ నాకు తెలియదు. వీళ్ళతో కలిసి హిమాచల్ లోకల్ పీపుల్ నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీ. అండ్ వీళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నా. అండ్ అలానే ఇక్కడ నేను వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ని అయితే వేర్ చేశాను. నేను కోట్ వేసుకున్నాను కదా, ఆ కోట్ నేనైతే వాష్ కోట్. అండ్ పైన క్లాత్ ఉంది కదా, తల కట్టుకున్న క్లాత్ని దాదు అయితే అంటారు. ఈ రెండు కూడా వీళ్ళ ట్రెడిషనల్ వేరు. ఇవి వేసుకొని నేను వీళ్ళతో పాటు వీళ్ళ లోకల్ డ్రెస్ వేసుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ టెంపుల్కి ఇంకా 7 కిలోమీటర్స్ ఉండగానే పక్కన పల్లెలో వాళ్ళ ఇంటికి దేవుణ్ణి అయితే ఇన్వైట్ చేశారంట. అందుకని దేవుళ్ళు గుడి దగ్గర నుండి వీళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఇక్కడే దర్శనం చేసుకోండి అని మిడిల్లోనే బస్ అయితే స్టాప్ చేసి ఇక్కడే స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మహన్ నాగ్ దేవుడు, ఇక్కడ నాగేంద్రుడు, నాగరాజు అని చెప్పొచ్చు మన భాషలో అయితే. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని టెంపుల్కి అయితే వస్తున్నాము. అక్కడ దేవుని ఆల్రెడీ దర్శనం చేసేసుకొని ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ కిందనే బస్ ఆపారు. ఇక్కడ నుండి పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే అక్కడ పైన స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇక్కడ దిగేసి అందరూ ఇక్కడ లైన్గా వెళ్తున్నారు చూడండి. అందరం కలిసి అయితే వెళ్తున్నాము. వీళ్ళు బస్సులో డ్యాన్స్ వేయడానికి, సాంగ్స్ పాడడానికి తబలా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చుకున్నారు. బస్సులో మొత్తం డ్యాన్సెస్ వేసుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, దేవుని పాటలకి డ్యాన్స్ వేసుకుంటూ చాలా బాగా జరిగింది జర్నీ అయితే. కాకపోతే మనకే ఈ జర్నీ సరిపోదు కదా, అంతా కొండలు తిప్పేస్తుంది. ఫుల్ బస్లో అంతా వామిటింగ్సే. నాకు వామిటింగ్ అయిన తర్వాత కొంచెం సేపు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అది సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతూనే ఉంది. ఈవెన్ వాటర్ తాగినా కానీ వామిటింగ్స్ అయిపోతున్నాయి. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ఇలా పైకి వెళ్ళిన తర్వాత పైన టెంకాయలు, ఇక్కడ టెంకాయ కొట్టరు మన సైడ్ లాగా. దీనికి సంబంధించిన ఒకటి రెడ్ క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ తర్వాత ప్రసాదం, వైద్య ప్రసాదం దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది. నాకు తెలియదు, షిర్డీలో ఇస్తారు సాయిబాబా దగ్గర అట్లాంటివి వైద్య ప్రసాదం. తర్వాత ధూప్ స్టిక్స్ ఇవన్నీ కలిసి ఒక దాంట్లో పెట్టి అయితే నాకు ఇచ్చారు. అదే ఇక్కడ అవే తీసుకుంటున్నాం మేము. అవి తీసుకొని వేస్తే వాళ్ళు అక్కడ మళ్ళీ దాంట్లోకి వాళ్ళ ప్రసాదం బియ్యము అట్లా వేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అవి కూడా ఏం తీసుకోరు. ఇలా అయితే ఇక్కడ ఇవి తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళడానికి ఇక్కడ తీసుకుంటున్నాము. మేము డ్రమ్స్ తెచ్చుకున్న తబలా తెచ్చామని చెప్పాను కదా, ఇంకా మిడిల్లో అది ఎవరో పట్టుకోమని ఇస్తే నేను తీసుకొని ఆ డ్రమ్స్ కూడా కొంచెం సేపు ఫొటోస్ తీసుకుంటూ కొంచెం సేపు అయితే అట్లా చేస్తాను. ఇక్కడ నేను ఫోటో తీస్తున్నాను అనుకుంటుంది భవిత అక్క. పొందాకులు వచ్చి ఇట్లా పోజ్ ఇస్తే అక్క నేను ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నా అని చెప్తున్నాను ఇక్కడ అక్కకి. భవిత అక్క అంటే కాక వాళ్ళ మమ్మీ. అక్కనే నేను అక్కడికి వెళ్ళడానికి అక్కనే మెయిన్ రీజన్. ఎందుకంటే ఆ అక్క వాళ్ళ ఈ అక్కనే నాకు బాగా తెలుసు. వాళ్ళు మా ఇంటి పక్కన ఉంటారు. ఇక్కడ చూడండి తబలా తీసుకొని వాయిస్తున్నాను కొంచెం సేపు. ఫోటో పోజెస్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ షబ్బు అక్క వాళ్ళ సిస్టర్, అంటే కజిన్ సిస్టర్. సో తను కూడా ఇంకా నాకు ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీస్తూ కొంచెం బాగా సపోర్ట్ అయితే చేసింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మెయిన్ టెంపుల్ ఇది. మనం ఆల్రెడీ దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ని గమనించారా? నేను ఇప్పటి వరకు ఏ వీడియోలో చూసినా ఇక్కడ టెంపుల్స్ అన్నీ వుడ్తోనే కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. రాయి తర్వాత వుడ్, ఇదే కన్స్ట్రక్షన్ ఉంటుంది. బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి పోతేనే సెంట్రల్ ఏసీ పెట్టినారా అన్నంత కూల్గా అయితే ఉంటుంది వెదర్. ఇంకా ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడే నాగదేవతలకి దర్శించుకొని ఇంకా ఇక్కడ నుండి ఇంకా అక్కడ ఒక నియర్లీ టెంపుల్లో ఒక గంటన్నర సేపు అయితే కూర్చున్నాము. కూర్చొని దేవుని ప్రార్థించుకుంటూ, దేవుని పాటలు పాడుకుంటూ దేవుళ్ళు నిలీనమైపోయినామంటున్నామండి. అసలుకి ఎవరు నమ్మరు ఇంతసేపు ఇట్లా డ్యాన్సెస్ చేసుకుంటూ
షిప్ అయితే తీసుకొని వచ్చినారు అక్కడికి వాళ్ళు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు లాంగ్వేజ్, కాకపోతే ఆ యొక్క ఫీల్ని మాత్రం నేను ఫీల్ అవుతున్నాను. అసలుకి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత నియర్లీ ఒక ½ దర్శనం అయిపోయిన తర్వాత ఒక ½ వరకు అసలు నేను మాట్లాడలేకపోయానంటే మీరు నమ్ముతారా? అస్సలు మాట్లాడలేకపోయాను. చాలా శక్తివంతమైన దేవుడు అంట. మనం అనుకున్న కోరికలు ఏవైనా ఇక్కడ నెరవేరుతాయంట. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను మీకు కూడా చెప్తున్నాను, ఒక్కసారి ఇంత దూరం రాకపోయినా ఒక్కసారి మనసులో మీరు కూడా కోరుకోండి, మీ కోరికలు కూడా నెరవేరొచ్చాము. కాకపోతే నెరవేరిన తర్వాత ఖచ్చితంగా అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి దేవుని దర్శించుకోవడం మొత్తం మర్చిపోకుండా. ఇక్కడ నాకు లోకల్ పీపుల్ చెప్పిన మాటలు ఇవి. ఒక్కసారి వచ్చి వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలి అనేసి అయితే చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత దూరం రాకపోయినా అక్కడి నుండే మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కోండి. ఎక్కడి నుండి అయినా కానీ ఆయన మన మనవిని వింటాడు కదా, అది హార్ట్ఫుల్గా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి. మీ కోరికలు కూడా తీరొచ్చాను. నేనైతే నేను అనుకున్నది జరిగిన తర్వాత మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళి వీడియో అయితే మీకు కంపల్సరీగా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు నా కోరిక కూడా ఏంటనేది అర్థమవుతుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఏం చెప్పను, ఎందుకంటే కోరికలన్నీ ముందే చెప్పకూడదు కదా. ఇలా అయితే ఓకేనా. అండ్ ఇలా అయితే మా కంప్లీట్గా దేవుళ్ళలో కొంచెం చూపు ఉంది, ప్రేయర్ చేసుకొని నాకైతే అసలుకి చాలా స్పిరిచువల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించారా, ఆల్మోస్ట్ అందరూ ఆడవాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. ఎందుకు చెప్పండి, మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ వీళ్ళు ఇట్లా ట్రిప్స్ చేసుకొని దేవస్థానం హిమాచల్లో ఉన్న దేవుని టెంపుల్స్కి అయితే ఇలా వెళ్తూ ఉంటారంట ఆడవాళ్ళందరూ కలిసి. వీళ్ళ ఐడియా చాలా బాగుంది కదా, పిక్నిక్స్ అని పార్కులకు అక్కడ ఇక్కడ వెళ్ళకుండా ఒక దేవస్థానంకి వెళ్ళడం ఎంతో గ్రేట్ఫుల్ కదా. వీళ్ళకి ఇలాంటి ఆలోచన రావడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. నేను ఏమంటున్నానంటే మేమున్న ఏరియాలోనే అనుకున్నా, కాదంట ఆల్మోస్ట్ ఆల్ హిమాచల్ పీపుల్ అందరూ ఇలా వీక్లీ మంత్లీ వన్స్ సండేస్ అలా వెళ్తూ ఉంటారంట దేవస్థానాలకి. ఎంతైనా హిమాచల్ ప్రదేశ్ అంటేనే దేవభూమి. సో అందులో వాళ్ళు దేవుని టెంపుల్స్కి వెళ్ళడం అసలుకి మనకేం వింత కాదు. ఖచ్చితంగా దేవుని ప్రేరణ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందని నేనైతే నమ్ముతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాను. భీమాకాళి టెంపుల్, షరై కోటి, అండ్ అలానే శివ టెంపుల్, భోలోనాథ్, ఇలా చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాను. ప్రతి ఒక్క టెంపుల్లో నేను చాలా హ్యాపీగా మెడిటేషన్ చేసుకొని కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా ఒక పీస్ఫుల్ అనేది వస్తుంది. మనకు కావాల్సింది అదే కదండి. ఇంత ప్లస్ ఉన్న టైమ్స్లో కొద్దిగా ఒక 5 minutes పీస్ఫుల్నెస్ వస్తే ఎంత హ్యాపీ ఉంటుంది చెప్పండి. ఆ పీస్ని అయితే నేను ఒక్కొక్క క్షణము ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము టెంపుల్ నుండి. ఇది టెంపుల్ చుట్టూ ఉండే లొకేషన్, మొత్తం హిల్సే. ఎంత బాగుంది చూడండి, అసలుకి మొత్తం గ్రీనరీ చాలా బాగుంది కదా. ఇక్కడ వైట్గా నెట్ వేసారు కదా, అవన్నీ యాపిల్ గార్డెన్స్. నెట్ ఎందుకు వేసారో నాకు కూడా తెలియదు. ఇది మొత్తం టెంపుల్, ఎంత పెద్దగా ఉంది చూడండి టెంపుల్, అది కూడా కొండ పైన. మన తిరుమలకి వెళ్ళినప్పుడు 1 గంట సేపు జర్నీకి ఫుల్ వామిటింగ్స్ అయ్యేవి నాకు. 4 hours అప్ అండ్ డౌన్ 8 hours జర్నీ ఎలా చేశాను. ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు కదా, ఇది హిమాచల్ ప్రాపర్ డ్రెస్. అండ్ మిడిల్లో వచ్చేటప్పుడు ఇంకొక దేవస్థానంకి అయితే వెళ్ళాము. ఇది కూడా టెంపుల్ చూడండి, మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్షన్ అయ్యింది. ఇంకా ఇక్కడ నాగదేవతలు ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుందో. ఈ గులాబీ చెట్లు చూసారా, ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని పూలు ఉన్నాయో. వీళ్ళు పూలు తెంపరు, పెట్టుకోరు, దేవుళ్ళకు పెట్టరు. మళ్ళీ చెట్లను ఎందుకు పెంచుకుంటారో తెలియదు, షోక్ అంతే. వీళ్ళు ఎవరు ఈ పూలని యూజ్ చేయరు ఇక్కడ రోజెస్ని. ఇంకా ఇది దుర్గామాత టెంపుల్ లోపలికి వెళ్ళి తిలక్ పెట్టించుకొని ఇంకా అమ్మవారికి ఒకసారి ప్రదక్షిణ చేసుకొని అయితే
ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్గా అంటే ఒక హ్యాపీనెస్, 2 టెంపుల్స్కి తిరిగి వచ్చాను అనేసి. ఇలా అయితే మా కంప్లీట్ ట్రిప్ అయితే ఎంతో హ్యాపీగా జరిగింది. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లవిత టాక్స్. వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లవిత టాక్స్. బాయ్ బాయ్ గైస్. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఒక పిక్ అయితే వస్తుంది చూడండి. అది మాతో పాటు వచ్చిన కొంతమంది కలిసి పిక్స్ అయితే తీసుకున్నాము. మిడిల్లో ఇక్కడ భోజనాలు చేసాము. ఆ భోజనాలు చేసే వాళ్ళు ఇల్లే ఇది. ఇదంతా కూడా రాతితో అయితే కట్టారు. ఇదిగోండి ఎట్లుంది మా ఫ్యామిలీ మొత్తం పిక్. వాళ్ళల్లో నేను